జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హౌతీస్ అటాక్ గురించి కూడా ఒకసారి చెప్పాలి సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ పైన సౌత్ ఆఫ్రికా ఐసీజేని అప్రోచ్ అయిన విషయం గురించి మనం మాట్లాడాము. సో దాన్ని అప్హోల్డ్ చేస్తూ ఐసీజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఇజ్రాయెల్ని ఇమీడియట్గా అంటే ఇజ్రాయెల్ దుశ్చర్యల గురించి వీటి గురించి చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా సౌత్ ఆఫ్రికా చేసిన ప్రయత్నాన్ని ఐసీజే అప్హోల్డ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ దానికి సంబంధించిన మిడిల్ ఈస్ట్లో, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అనకంటే వెస్ట్ ఏషియా, సరే వెస్టర్న్ బ్లాక్ నుంచి చూస్తే మిడిల్ ఈస్ట్ అవుతుంది అనుకుందాం. సో వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పరిణామాల్లో ఇప్పుడు ఇరాన్ శాటిలైట్ లాంచ్ ఒకటి, ఇంకా ఇప్పుడున్న టెన్షన్ వాతావరణం ఇంకా ఎస్కలేట్ అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయనా మీ అభిప్రాయం? అంటే ఐసీజే ఒక నిర్ణయం అంటూ ఇవ్వలేదు ప్రస్తుతానికి, కానీ ఇంటరిమ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. మీరు గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్లకు అర్జెంట్ గా వాళ్ళకు కావాల్సినటువంటి అత్యవసర వస్తువులన్నీ మీరు సరఫరా చేయండి. ఆహారం కానీ లేదా మందులు కానీ లేదా ఇతరత్ర వాళ్ళకి కావాల్సినటువంటి కీలకమైనటువంటి అవసరమైనటువంటి వస్తువులు ఇమ్మీడియట్ గా మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం. రెండవది, అక్కడ జెనోసైడ్ జరగకుండా చూడవలసిన బాధ్యత మీది అని ఒక ఆర్డర్ ఇచ్చారు. జెనోసైడ్ చేస్తున్నారు అని మీరు ఇంకా నిర్ణయించలేదు. బహుశా అది ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఎప్పుడు నిర్ణయం వస్తుందో మనకు తెలియదు. సీజ్ ఫైర్ చేయండి అని కూడా చెప్పలేదు ఐసీజే. సీజ్ ఫైర్ చేయండి అని చెప్పకుండా మిగతా అంతా చెప్పారు. సౌత్ ఆఫ్రికా వెళ్ళింది ఐసీజేకి, కానీ మరి ఏ ముస్లిం దేశం ఎందుకు వెళ్ళలేదు? మరి ఇరాన్ ఎందుకు వెళ్ళలేదు? మరి జార్డన్ ఎందుకు వెళ్ళలేదు? ఈజిప్ట్ ఎందుకు వెళ్ళలేదు? సౌదీ అరేబియా ఎందుకు వెళ్ళలేదు? ఇది పెద్ద ప్రశ్న. అంటే ముస్లిం దేశాలకి ఎవరికి కూడా పట్టనటువంటి విషయం మరి సౌత్ ఆఫ్రికా నెత్తిన పూసుకొని ఎందుకు చేస్తుందో పెద్ద ప్రశ్న. సౌత్ ఆఫ్రికా ముందు నుంచి కూడాను, సౌత్ ఆఫ్రికా ముస్లిం దేశం కాదు, కానీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళ ప్రవర్తన అన్నది ముందు నుంచి కూడా చాలా విడ్డూరంగా ఉండింది. అది అంబాసిడర్స్ని విత్డ్రా చేశారు, వాళ్ళ మీద చాలా తీవ్రంగా స్పందించారు. అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆఫ్రికన్ యూనియన్ అంతా కూడాను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఐసీజే కూడా వెళ్ళారు. సో ఐసీజే బహుశా జడ్జిమెంట్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. ఇజ్రాయెల్ మాత్రం బేఖాతరు చేస్తోంది, దీనేం పట్టించుకోవట్లేదు. ఐసీజేకి ఏం పవర్స్ లేవు, వాళ్ళు ఏం జడ్జిమెంట్స్ ఇచ్చినా కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ దేశాలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు ఐసీజే ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వ్లాడిమిర్ పుటిన్ అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఎవరైనా అరెస్ట్ చేసే దమ్ములు ఉన్నాయా వ్లాడిమిర్ పుటిన్ని? వ్లాడిమిర్ పుటిన్, రష్యా దాన్ని బేఖాతరు చేసింది. అలాగే మనకు స్పాట్లీ ఐలాండ్స్ కావచ్చు లేదా 9 లైన్ కావచ్చు, దీనికి సంబంధించి కోర్స్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కాదు, బట్ అన్క్లాస్ కింద మనకు ఇతరత్ర మిగతా హేగ్ లో ఉన్నటువంటి మిగతా కోర్ట్, సివిలియన్ కోర్ట్ నిర్ణయం ఇచ్చింది. ఇదంతా ఫిలిప్పైన్స్ సంబంధించిన సముద్రమే అని చెప్తే కూడా చైనా దాన్ని బేఖాతరు చేసింది, దాన్ని ఏం పట్టించుకోలేదు. కాబట్టి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, యునైటెడ్ నేషన్స్ అన్నది ఎప్పుడో దానికి పవర్లెస్ ఆర్గనైజేషన్. అది ఊరికే ఒక చాటింగ్ కాఫీ క్లబ్ లాంటిది, అంతకు మించి ఏమీ లేదు, దాన్ని ఎవడో పట్టించుకోడు. కాకపోతే ఐసీజే చెప్పడంతో ఏదో కొంత దాని గురించి ఏదో అందరూ మాట్లాడతారు, కానీ అంతకు మించి ఏం లేదు. మనం దాన్ని గల్ఫ్ అందామా లేకపోతే దాన్ని మిడిల్ ఈస్ట్ అందామా లేకపోతే దాన్ని ఏమందామా అనే దానికంటే కూడా అరేబియన్ పెనిన్సులా అంటే సరిపోతుంది మనకు. ఎందుకంటే మనకు వెస్ట్ లోనే ఉంది కాబట్టి అది మనకు వెస్ట్ ఏషియా కానీ, బట్ లెట్ us say దాన్ని అరేబియన్ పెనిన్సులా అందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.